గ్రీన్లాండ్ టు మైగ్రేషన్. ఈ మూవీ గ్రీన్లాండ్ మూవీకి కంటిన్యూషన్. ఫస్ట్ పార్ట్ ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ నుంచే మూవీ స్టార్ట్ అవుతుంది. స్టోరీ ఏంటంటే పార్ట్ 1 లో క్లార్క్ పెద్ద తోక చొక్క భూమిని ఢీకొట్టి తర్వాత నాశనం చేసిన 5 ఏళ్ల తర్వాత ఈ స్టోరీ స్టార్ట్ అవుతుంది. గ్రీన్లాండ్ బంకర్ లోకి వెళ్లిన గ్యారిటీ ఫ్యామిలీ జాన్ అలిసన్ వాళ్ళ కొడుకు నాథన్ అక్కడ సేఫ్ గా ఉన్నారనుకునే లోపు ఆ బంకర్లు భూకంపం వల్ల కూలిపోయే పరిస్థితి వస్తుంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాళ్ళు ఆ చీకటి బంకర్ లో నుండి బయటకు వస్తారు. అక్కడ నుండి పూర్తిగా నాశనం అయిన బూడిదతో నిండిన ఐరోపా దేశం గుండా ఒక సేఫ్ ప్లేస్ అయిన క్రేటర్ అనే ప్రాంతానికి వెళ్ళడానికి వాళ్ళు చేసే ప్రయత్నమే ఈ మైగ్రేషన్ స్టోరీ. ఫస్ట్ పాయింట్ విషయానికి వస్తే ఎండిపోయిన సముద్రాలు, నాశనమైన సిటీస్ మధ్య హీరో తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి చేసే సర్వైవల్ చాలా రా అండ్ రస్టిక్ గా ఉంటుంది. ఇంకా విఎఫ్ఎక్స్ టాప్ నాచ్ లో ఉన్నాయి. ఆ తోక చుక్క వల్ల భూమి మీద సముద్రాలు ఎండిపోవడం, సిటీస్ అన్ని బూడిదతో నిండిపోవడం, ఇంకా హిల్స్ విజువల్స్, అక్కడ కొన్ని సర్వైవల్ సీన్స్, విఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయి. ఇంకా మూవీ రన్ టైం 98 మినిట్స్. ఎక్కడ అనవసరమైన ట్రాక్స్ లేకుండా సీటెడ్ లో కూర్చోబెట్టేలా కట్ టు కట్ సర్వైవల్ మీదనే ఫోకస్ చేసే డైరెక్టర్. ఇంకా సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. స్టార్టింగ్ లో గ్రీన్లాండ్ బంకర్ ఫెసిలిటీ నాశనం అయ్యే సీన్స్, డార్క్ లైటింగ్ తో షేకీ క్యామ్ మూమెంట్స్ తో తీసిన విజువల్స్ సీటెడ్ లో కూర్చోబెడుతుంది. ఇంకా సౌండ్ ఎఫెక్ట్స్ అయితే వేరే లెవెల్లో ఉంది. 5.1 హోమ్ థియేటర్ లో చూస్తుంటే ఆ క్లైమేట్ సౌండ్స్ ఎఫెక్ట్స్ గానీ ఆ సైలెన్స్ గానీ ఒక టెన్షన్ ని క్రియేట్ చేసింది. ఇంకా మైనస్ పాయింట్ విషయానికి వస్తే ఫస్ట్ అండ్ లాస్ట్ 20 మినిట్స్ ఉన్న టెన్షన్ మిడిల్ లో మిస్ అవుతుంది. వాళ్ళు సేఫ్ ప్లేస్ కి వెళ్లే దారిలో సీన్స్ లాగ్ ఉంది. ఇంకా వీక్ హ్యూమర్ ట్రీట్ అంటే మూవీలో విలన్ ఎవరు ఉండరు కానీ మధ్యలో మనుషుల మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ పెద్దగా ఏమీ అనిపించవు. ఈ మూవీకి విలన్ క్లైమేట్ విజువల్స్ పరంగా మైండ్ బ్లోయింగ్ గా ఉంటాయి కానీ ఆకాశం నుండి పడే ఫైర్ బాల్స్ ఆ విజువల్స్ లో CGI డల్ గా ఉంది. ఏదో బడ్జెట్ హాలీవుడ్ మూవీ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఇంకా కొన్ని చోట్ల ఎడిటింగ్ చాలా ఫాస్ట్ గా ఉండి ఏం జరుగుతుంది అనేది అర్థం కాదు. ఫైనల్ గా గ్రాఫిక్స్ విజువల్స్ కోసం ఒక సర్వైవల్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి మూవీ నచ్చుతుంది. ఇంకా సాంగ్స్, రొమాన్స్ ఇలాంటి ఎఫెక్ట్ చేసే వాళ్ళు జస్ట్ స్కిప్ చేయడం బెటర్. నాకైతే నచ్చింది. ఇంకా నా రేటింగ్ 3.2/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.